ఈరోజే నాకు పెద్ద పండుగలాగా ఉంది. మీరు ఆలస్యంగా వచ్చినా చర్చి అంతా కలకలలాడుతుంది పిల్లలతో పెద్దలతో. కాబట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం 6వ వచనం చదువుకుందామండి. లూకాసు వార్త 2వ అధ్యాయం మొదట 6 వచనాలు ఉన్నాయి, కానీ అవకాశం కొద్ది 6వ వచనం చదువుకుందాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన చొలిచూలు కుమారుని కని పొత్తిగొడలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున చాలండి. ఆ వచ్చిన 5 చదువుకుందాం. 5 దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరితో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరినకు వెళ్ళెను. చాలండి. ఈరోజు వాక్యాంశం దావీదు ఊరు. చెప్పండి, దావీదు ఊరు. యేసు ప్రభు వారు యొక్క పుట్టుకలో ఆయన ఏ ఊర్లు వెళ్ళాడు, ఆయన ఏ ఊర్లు తీసుకెళ్లారు అనేది ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచే, బయట ఏమీ లేవు. గత పాఠాల్లో మనం 3 వారాలు 3 ప్రత్యేకమైన వర్తమానాలు మనం విన్నాం. మొదటి వారం గొల్లలు ఆరాధన, క్రిస్మస్ అంటే ఏంటి, గొల్లలు ఆరాధన మనం చూసాం. 2వ వారం జ్ఞానుల ఆరాధన చూసాం. 3వ వారం పండగలో ప్రభు లేడు, పండగలో ప్రభు ఎక్కడ అనే వాక్యాన్ని మనం పోయిన వారం విన్నాం. ఈరోజు దావీదు ఊరు వెళ్ళాను. దావీదు ఊరు, కొన్ని ఊరులు ఈరోజు ప్రభు మనకి చూపించబోతున్నాడు. ఆ ఊర్లో ప్రత్యేకత ఏంటంటే, ఊర్లు చాలా ఉన్నాయి ఏమండి, కానీ ఇప్పుడు నేను చూపించే ఊర్లో ప్రత్యేకత ఉంది. ఏంటంటే, ఆ ఊర్లో ప్రభు ఉన్నాడు. ఎవరున్నారు ఆ ఊర్లో? ప్రభు. ఆయన పుట్టుక మునుపు తల్లి గర్భాన పడిన కొంటు నుండి ఆయన మరణించే వరకు ఏ ఊర్లు వెళ్ళారో వాటిలో ప్రాముఖ్యంగా ఆయన బాల్యము సంబంధించిన మనం జనాల్లో ఉన్నాం కాబట్టి ఆయన బాల్య దినాల్లో ఏ ఊరిలో ఎక్కడున్నాడు, ఏం చేశాడు అనేది మనకు తెలిసి ఉంటే, ఒక అవగాహన ఉంటే మంచిదనే ఉద్దేశంతో మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చదువుకున్నాం కదా 5వ వచనంలో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడట? గలిలయలోని నజరేతు నుండి. ఎక్కడ నుండి? గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఎంత చక్కగా వివరణ! యేసు ప్రభు వారు ఎక్కడ నుండి ఎక్కడికి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడని చక్కగా మరి వివరణాత్మకంగా మనకి భక్తుడైన డాక్టర్ అయిన లూకా, వైద్యుడైన లూకా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, అయితే యేసు ప్రభు యొక్క మరి ప్రయాణాల్లో ఆయన గురించి మనం చూస్తే, ఆయన ఎక్కడుండి ఆయన బయలుదేరాడు, అసలు ఆయన పుట్టుక ఎక్కడ జరిగింది, ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఎక్కడుంది, అక్కడ ఏం సంభాషణ జరిగింది చూస్తే, లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం మనం చూద్దామండి. ఆయన తల్లి గర్భంలో పడినప్పుడు ఆమె ఎక్కడుంది, ఆయన రాకడ, ఫస్ట్ ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రాంతం ఎక్కడ అని చూద్దాం. చదవండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం, 1వ అధ్యాయం 26. 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య కొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభమని, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పి ఆమెతో ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా,
భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఉన్నావు అని యేసును పేరు పెట్టుదవు. ఏమన్నట? ఏమండి, ఎక్కడ మరియా గర్భం ధరించింది? ఏ ఊర్లో అండి? అక్కడే చదివారు కదా, 26వ వచనంలో. నజరేతు ఊరిలో మరియా ఉండగా గాబ్రియేలు దూత వచ్చి మరియతో మాట్లాడుతూ ఉంది. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ దినాల్లో యేసు ప్రభు రాకడ గురించి యెషయా భక్తుడు యేసు క్రీస్తు కంటే ముందు 800 సంవత్సరాలకు ముందే యేసు ప్రభువుని గురించిన ప్రవచనం రాసి పెట్టాడు. అనేక ప్రవచనాలు ఉన్నాయి. వారికి వాక్యం తెలుసు కాబట్టి అనేక కన్యకలైన స్త్రీలు ఆ దినాల్లో వారు వివాహం చేసుకోకుండా ఉపవాసాలుంటూ ప్రార్థన చేస్తూ ఆ పరమాత్ముడైన దేవుడు నా గర్భాన జన్మించాలని చాలా మంది కన్యకలు ఎదురు చూస్తున్నారని బైబిల్లో లేదు, కానీ చరిత్ర గ్రంథాల్లో ఈ విషయాలు ఉన్నాయి. కొన్ని వేల మంది బహుశా కన్యకలు యేసు ప్రభు నా గర్భాన పుడితే బాగుండని ఎదురు చూడండి. అయితే వాళ్ళందరిలో కూడా దేవుడి ఎన్నికలో నిలబడినామా కన్య అయినా మరియా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆ గడియ రానే వచ్చింది. ఆ గడియ వచ్చిన ప్రాంతం ఏదంటే నజరేత్ అనే ఊరిలో. అప్పటికే ఆమెకి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. యేసేపుతో మరియా ఆ యొక్క ఏమనండి ఏంటంటారు దాన్ని ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన వ్యక్తి ఆ దినాల్లో వారికి ఒక కట్టడి ఉంది, ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది, రూల్. ప్రదానం చేయబడిన వ్యక్తి మరలా వచ్చే సంవత్సరం వరకు, ఒక సంవత్సరం పాటు వీళ్ళిద్దరు వ్యక్తి పరిస్థితిలో ఎక్కడా తొందరపడి తప్పు చేయకూడదు. దాన్ని పరీక్షా కాలం అంటారు, టెస్టింగ్ పీరియడ్. అంటే వాళ్ళ నిగ్రత పెళ్ళైపోయింది కదా, ఇక మనం విచ్చలవిడిగా ఎట్లాగైనా కలిసి ఉండొచ్చు, నిశ్చితార్థమైనదిగా కలిసి తిరగవచ్చు, కలిసి ఉండొచ్చు అనే ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో లేదు. పెళ్లి చూపులు జరగంగలే కాస్త పెళ్లి సెట్ అవుతుందో లేదో వెంటనే అమ్మాయి అబ్బాయి ఫోన్ నెంబర్లు మార్చుకొని మాట్లాడుకోవడం మొదలుపెట్టే జనాల్లో మనం ఉన్నాం. స్నేహితులు ముందుగానే దాని ఏదో షూట్ అంట, ఫోటో షూట్. ఏం షూట్ అది? ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. పెళ్లి కాకముందే ఇద్దరు కలిసి ఫోటోలు దిగడం. ఈ మధ్యలో ఏదైనా పెటాకులు అయితే ఆ ఫోటోలు ఏడబెట్టాలో. ఏమండి, అంటే ఈ దినాలు అలాగ ఉన్నాయి. నేను దీన్ని తప్పబడటం లేదు, కానీ ఆ దినాలు అలా కాదు. ఒకసారి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత సంవత్సరం పాటు వాళ్ళు టెస్టింగ్ పీరియడ్లో ఉంటారు. వాళ్ళిద్దరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి తప్పు చేయడానికి వీల్లేదు. అంటే వాళ్ళ నిగ్రతకు అది పరీక్ష. వారు ఒకరొకరు అర్థం చేసుకోవడానికి అది సమయం. ఆ సమయంలో వాడు ఒకరొకరు ప్రార్థనాపూర్వకంగా, అయ్యా ఈమె నా కొరకు నువ్వు సిద్ధం చేసిన ఆమె అని ఆమె కొరకు ఈయన ప్రార్థన చేస్తూ, ఈమె కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఒక మంచి హెల్దీ సంబంధంతో వారు ఉంటారు. అప్పుడు గనక పొరపాటున వాళ్ళు తొందరపడి ఏదైనా పెళ్ళైపోయినట్టే కదంట్లే అని చెప్పి గనక పొరపాటున వాళ్ళు తప్పు చేసి ఏదన్నా గర్భం ధరించింది అనుకో, రాళ్లతో కొట్టి చంపేస్తారు. అంత కఠినమైన శిక్ష ఉన్నాయి యోధా చట్టాలు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టెస్టింగ్ పీరియడ్లో మరి ఉంది, ప్రధానం అయిపోయింది. ఈ టెస్టింగ్ పీరియడ్లో సంతోషంగా తన భర్తను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకు స్తుతులు చెల్లిస్తూ ఉందో మరి ఏం చేస్తుందో. కానీ ఇప్పుడు గాబ్రియేలు దూత వచ్చారు. గాబ్రియేలు దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అనగానే ఏమనుకుంటారు? ఏమ్మా నువ్వైతే ఏమనుకుంటావు చెప్పండి? నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, పెళ్లి కోసం వచ్చి దేవదూతే స్వయాన వచ్చి నాకు శుభాలు తెలియపరుస్తుంది కావాలా, అబ్బా ఎంత ధన్యురాలను అనుకుంటాం, అవునా కదా? కానీ ఈ దూత తీసుకొచ్చిన వార్త ఇది సంతోషించాలా దుఃఖపడాలో అర్థం కాని వార్త. ఏమండి ఏమంటా ఉంది అక్కడ ఆ యొక్క దూత మనం చూస్తే,
దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో వచ్చిన 31లో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అని అంటుంది. ఒక్కసారిగా ఆమె ఏం చేయాలా? ఒకవైపు కన్యక గర్భాన కుమారుడు పుడతాడని తెలిసి అనేక మంది కన్యకులు ఆయన నా గర్భంలో పుడితే బాగున్నా ఎదురు చూస్తున్నారు. ఏం కూడా మోసం ఎదురు చూడొచ్చు, ఏం ఆశను బట్టి దేవుడు ఆయన ఎన్నికలో ఉన్న కాబట్టి చేర్చి ఉండొచ్చు. కానీ ఇది ఎప్పుడు జరుగుంటే బాగుండేది? ఆ ఎంగేజ్మెంట్ జరగకముందు జరిగితే బాగుండేది. కన్యక కదా, పెళ్ళైన తర్వాత ఎట్లా జరిగింది? లేదా పెళ్ళైన తర్వాత జరిగితే బాగుండేది. అటు ఇటు కాకుండా మధ్యలో జరిగింది. చూసారా? పెళ్ళైతే అదొక లెక్క, పెళ్ళి కాకపోతే అదొక లెక్క, శిక్ష ఉండదు. కానీ ఎంగేజ్మెంట్లో గనక జరిగితే ఖచ్చితంగా శిక్ష మరణ శిక్ష. కాబట్టి సంతోషపడాలా? ఒకవైపు ప్రార్థనగా ఫలం వచ్చేసింది, ప్రభువు నా కడుపులో పడుతున్నాడని సంతోషపడాలా, లేకపోతే నన్ను చంపేస్తారని దుఃఖపడాలా? అర్థం కాని పరిస్థితుల్లో మరి ఉన్నప్పుడు దేవుని దూత మరీతో ఉంటుంది. ఏమంటుంది చూడండి, 31వ వచనంలో, భయపడొద్దు అంటే 30వ వచనంలో, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టదువు, ఆయన గొప్పవాడవై సర్వోన్నతుని కుమారుడవును, ఆయన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును అన్నప్పుడు ఏం మాట్లాడుతాం చూడు, మాట చూడండి. వచ్చి 34లో, నేను పురుషుని ఎరిగిన దానినే, ఏమంటుందండి? అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే, ఇది ఎలాగ జరిగిన దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీద వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. చాలండి. ఆమె అనుకుందంట, పురుషుని ఎరగని దాన్ని కదా, ఎట్లా పుడతాడు పిల్లోడు? అర్థం కాల. అంటే వాళ్ళు కన్యకలు ఎదురు చూస్తున్నారు కానీ కన్యక గర్భాన్ని పుడతాడు అనుకుంటున్నారు కానీ ఎలా పుడతారో ఎక్కడా తెలియదు, మరికి తెలియదు. ఇది ఎట్లా సాధ్యం? మేము టెస్టింగ్ పీరియడ్లో ఉన్నాం, ఇది కుదరదు కదా అన్నప్పుడు దూత, ఇదిగో దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక నీవు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన ఆయన పుట్టుక పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు. నన్ను కూడా ఆయన కోరుకునేది నీలో నాలో పరిశుద్ధతనే కోరుకుంటాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. చూడాలంటే పరిశుద్ధత ఉండాలి. కాబట్టి ఆయన పుట్టుకలోనే ఏమంటున్నాడు? ఆ శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. సోదరుడా, సోదరి, ఇప్పుడు నజరేతు అనే ఊరుని గురించి మనం చూసాం. నజరేతులో ఏం జరిగింది? ఆయన గర్భాన పడ్డాడు. అక్కడ నుండి ఇప్పుడు శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు కనుక ఆమె కనపడితే ఇంక నెక్స్ట్ వాళ్ళు చేస్తారు, చంపేస్తారు. గర్భంలో పడింది మొదలుకొని ఇప్పుడు శ్రమలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఏం చేయాలా? మీరైతే ఏం చేస్తారు? ఎవరైనా చంపేస్తారని తెలిస్తే ఏం చేస్తారమ్మా? ఉంటారు అక్కడే. మీ ఇంటికి 10 మంది వస్తున్నారు, కర్రలతో రాడ్లతో తీసుకుని వస్తున్నారు, నన్ను కొడతానికి వస్తున్నారు, నువ్వు ఒక్కదాని ఉండవు, మీ ఆయన కూడా లేడు, పిల్లలు కూడా లేరు అని అంటే ఏం చేస్తావు? ఏడో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి, చెప్పని వాళ్ళ ఇంటికి వెళ్ళి, నమ్మకం వాళ్ళ ఇంటికి వెళ్ళి దాక్కుంటావా లేదా? ఏమండి? ఇక్కడ ఏం కూడా అదే చేసింది చూడండి. 1వ అధ్యాయం 39 వచ్చిన చూడండి. 39 వచ్చిన, ఆ దినములందు మరి లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము. చాలండి. ఎక్కడికి వెళ్ళిందేమా? కొండసీమలో ఉన్న ఒక ఊరికి వెళ్ళింది. ఎక్కడి నుంచి చెప్పండి? నజరేతు నుండి. నజరేతులో ఆయన గర్భాన పడ్డాడు. ఆ తర్వాత ఆమె టెస్టింగ్ పీరియడ్లో ఉంది కాబట్టి వాళ్ళు నిన్ను రాళ్ళతో కొట్టి చంపకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలా? టౌన్లోకి వెళ్ళబాక. టౌన్లో అందరూ ఎదుగుపురుగులు చూస్తారు. కొండసీమలో ఒక ఊరికి వెళ్ళు. కొండసీమలో ఉన్న ఒక ఊరికి వెళ్ళు. అక్కడ ఎవరున్నారు? మరియా బంధువురాలైన ఎలిజబెత్ ఉంది. ఆ ఎలిజబెత్ కూడా గొడ్రాలుగా ఉండి చాలా సంవత్సరాలుగా పిల్లలు లేకుండా ప్రార్థన చేస్తూ ఉంది.
వాళ్ళ భర్త యాజకత్వం చేస్తున్నాడు జకరయ్య. వారు దేవుని ఎరిగిన వారే కానీ పిల్లలు లేరు. చాలా కాలం ప్రార్థనకి జవాబుగా దేవుడు ఇప్పుడు ఎలిజబెత్ గర్భాన్ని తెరిచాడు. యేసుక్రీస్తు గర్భాన పడక మునిపే ఎలిజబెత్ 6 నెలల ముందే గర్భవతి అయింది. యేసు ప్రభు కంటే మరి బాప్తిస్మిచ్చి యోహాను 6 నెలలు పెద్దోడు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పటికే ఆ కోనసీమలో ఎవరున్నారు? ఆ కొండసీమలో ఎలిజబెత్ ఉంది. ఆమె గొడ్డాలని ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, లెగలేకుంది. ఆమెకు 6వ నెల. చూడండి దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో. ఒక లెగలేని వ్యక్తి యొక్క బాధ ఒక లెగలేని వ్యక్తిగా తెలిసిద్ది. అవునా కాదా? ఏమండి, అవునా కాదా? ఒక లెగలేని వ్యక్తి అమ్మ పిల్లలకి అంటాం ఎలా అని నేను చెప్తే అనుకోను, కన్నా నువ్వు చెప్పేది తేడా లేదో. నువ్వు అనుభవంతో చెప్తావు ఆ బాధలు అవన్నీ. నేను ఇన్ని చెప్తాను అంతే, నువ్వు చెప్తే ఇన్ని చెప్తాను. అందుకే దేవుడు అనుభవంతో చెప్పే పాఠాలు దేవుడు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఒక గర్భవతి అప్పటికే 6 నెలలు సీనియర్ ఆమె, 6వ మాసం ఆమె దగ్గరికి ఇప్పుడే గర్భాన పడ్డ మరీని పంపించాడు. రెండోది 2 జాగ్రత్తలు ఉన్నాయి. ఈమె పరిస్థితి అర్థం చేసుకునేది. రెండోది అక్కడ జాగ్రత్తగా ఉండే విషయంలో కూడా కేర్ తీసుకునేది. రెండోది అది కొండసీమలో ఉన్న ప్రాంతం కాబట్టి, ఊరు బయట ఉండే ప్రాంతం కాబట్టి అక్కడ భద్రత, మరీకు భద్రత కొరకు దేవుడు ఎంత కేర్ తీసుకున్నాడని. అయితే వెళ్ళింది అక్కడికి వెళ్ళంగలో ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి యొక్క సంభాషణ చూస్తే మరి ఆశ్చర్యపోతారు. చూడండి, ఎలిజబెత్ మరి యొక్క వందనములు ఏం చేస్తా ఉంది? ఊరికి వెళ్ళగా జకరయ్య ఇంట్లో ప్రవేశించను. ఎలిజబెత్ వందనములు చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందనములు వినగానే ఆమె గర్భంలోనే శిశువు గంతులు వేసెను. బిగ్గరగా ఇట్లను, ఇది పాట అండి, ఈమె పాట పాడుతుంది ఇప్పుడు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భములో శిశువు ఆశీర్వదింపబడను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలా ప్రాప్తించినని ఈమె 42 నుండి 45 వచనాల వరకు ఏం పాడింది. 46 నుంచి అప్పుడు మరియు కూడా ఒక పాట పాడింది. ఇద్దరు పాటలతో ఒకళ్ళొకళ్ళు హెచ్చరించి ఒకళ్ళొకళ్ళు ఏం చేస్తున్నారు? ప్రోత్సహించుకుంటున్నారు. నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చింది, నువ్వు గర్భం ధరించి ఆశీర్వదించబడిన రావు, శిలలో నువ్వు ఆశీర్వదించబడిన రావు అని చెప్పేసి ఎలిజబెత్ స్వాగతంతో సుస్వాగతంతో పలుకుతూ ఉంటే, ఎలిజబెత్ గర్భంలో అప్పటికే ఉన్న శిశువు 6 నెలల శిశువు అయినా యోహాను ఏం చేస్తున్నాడు? గర్భంలో గంతులు వేస్తున్నాడు. యేసుని స్వాగతం చేస్తున్నాడు, యేసుకి పలకరిస్తున్నాడు. ఎంత ఘన స్వాగతం చూశారండి. కష్టాలు వచ్చి, ఇబ్బందులు వచ్చి, లేకపోతే భయంతో, ప్రాణభయంతో వెళ్ళిపోయిన మరియకు అక్కడ ఘన స్వాగతం కలుగుతూ ఉన్నారు. ప్రియులారా, యేసు క్రీస్తుని నమ్మిన నిన్ను కూడా ఆయన నీ బాధ్యత ఆయన తీసుకో. వన్స్ నువ్వు యేసు ప్రభు మీద ఆధారపడి నమ్మేవంటే నీ సమస్తమైన బాధ్యత ఆయన తీసుకుంటాడు. నీకోసం నువ్వు ఆలోచించే దానికంటే 100 రెట్లు ఎక్కువగా నీ కొరకు ముందుగానే ఆలోచించి పెట్టాడు. మనం ప్రేమించేమని ఆయన ప్రేమించలా, ఆయనే మొదలు ప్రేమించాడు. మనం పాపం చేస్తాము, నరకపాలు అవ్వకూడదని మన కొరకు ఆయనే ఈ లోకానికి మానవుడుగా వచ్చి నిన్ను నన్ను ఆయన బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. చూసారా? ఇప్పుడు ఎన్ని గ్రామాలైనాయండి? ఎన్ని గ్రామాలైనాయి? నజరేతు అయింది, దావీదు ఊరు ఒకటి, రెండోది నజరేతు, మూడోది కొండసీమ అనే ఊరు. 3 ఊర్లలోకి మనం యేసు ప్రభువుతో వెళ్ళాం. ఇప్పుడు మరొక చోటుకి వెళ్దాం. చూడండి, 1వ అధ్యాయం 56వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 56వ వచనం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు చూసారా? అక్కడ ఎంతకాలం ఉందండి? కొండసీమలో 3 నెలలు వచ్చిన దాకా ఉంది. ఇక 3 నెలలు అయిపోయిన తర్వాత అక్కడ తిరిగి ఆమె ఎక్కడికి వెళ్ళింది అని మనం తన ఇంటికి వెళ్ళింది అని ఉందో. ఇల్లు ఎక్కడ అని చూస్తే 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం. వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఏమండి? యేసు ప్రభు ఇల్లు అండి. 5వ వచనం చదవండి. దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక చూసారా?
ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే గలిలయకి వెళ్ళారండి. ఎక్కడి నుంచి? కొండసీమలో నుండి గలిలయకి వెళ్ళారు. గలిలయ ఉన్న వాళ్ళ దగ్గరకి ఇప్పుడు ఆ యొక్క దేశంలో మొట్టమొదటి ప్రజా సంఖ్య జరుగుతుంది. మనం కూడా ఆధార్ కార్డులు వచ్చినప్పుడు ఎన్నెన్ని ఊర్లో ఉన్న అందరికి వచ్చాం కదా, అట్లాగే మొట్టమొదటి ప్రజా సంఖ్య జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు యేసోబు దావీదు ఆ గోత్రంలో పుట్టినవాడు కనుక ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? ఆ ప్రజా సంఖ్యలో రాయబడ్డానికి వాళ్ళు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేములో దావీదు ఊరికి వెళ్ళారు. ఎక్కడి నుంచి వెళ్ళారు? నజరేతులో నుండి వెళ్ళారు. కొండసీమలో నుంచి నజరేతుకు వెళ్ళారు. నజరేతులో నుండి ఇప్పుడు బెత్లెహేములో ఉన్న దావీదు ఊరికి వారు వెళ్ళారు. దావీదు ఊరికి వెళ్ళిన కాడ ఏం జరిగింది అని చూస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి చదవండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుణ్ణి కని పొత్తిగొడ్లలో చుట్టబడి సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల శాలలో కాదు, పశువుల తొట్టిలో కదండి. సత్రంలో అక్కడ అందరు ఊర్ల నుంచి వచ్చారు కాబట్టి ఆ ఊర్లో ఇప్పుడు లాడ్జీలు అన్నాం, అప్పుడు సత్రాలు. ఇప్పుడు లాడ్జీలు పే చేయాలి, అప్పుడు సత్రాలకు డబ్బులు పెద్ద కట్టాల్సిన అవసరం లేదు. అక్కడ నివాసం ఉండడానికి స్థలం లేకపోవడం వల్ల ఆమె గర్భవతి అయింది, ఆమె నొప్పులు వచ్చినాయి. ఇప్పుడు అక్కడ స్థలం లేదు కాబట్టి ఆమె కుమారుని కానీ ఎక్కడో ఆ కుమారుని తీసుకెళ్లి పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. అన్ని అవస్థల్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉండవని భద్రపరుస్తూనే ఉన్నాడు. గర్భంలో పడిన ఆమెను తీసుకెళ్ళి ఆమెని రాళ్ళుగా కొట్టి చంపకుండా కొండసీమలో దాచాడు 3 నెలలు. కొండసీమలో నుంచి గలిలయకు వచ్చారు. గలిలయలో నుంచి మళ్ళా ఇప్పుడు ప్రజాసంఖ్య నిమిత్తం వాళ్ళు ఎక్కడికెళ్ళారు అంటే దావీదు ఊరికి, నజరేతులోని దావీదు ఊరికి, బెత్లెహేములోని దావీదు ఊరికి నజరేతు నుండి వెళ్ళారు. బెత్లెహేములో ఏం జరిగింది అని అంటే యేసు ప్రభు యొక్క పుట్టుక జరిగింది. సోదరుడా సోదరి, దేవుడి యొక్క భద్రత చూడండి. పుట్టుక జరిగిన తర్వాత వాళ్ళు ఆ తర్వాత ఏం చేశారు, ఆయన ఎక్కడ పడుకోబెట్టారో మనం చూస్తే 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామండి. 2వ అధ్యాయం 16వ వచనం. త్వరగా వెళ్ళి ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? బెత్లెహేములో నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పశువుల శాల తొట్టెలో, ఎక్కడ ఏముంది? పశువుల తొట్టెలో ఆయన పడుకొని పెట్టున్నప్పుడు ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? పశువుల తొట్టెదోక ఆయన వచ్చిన పరిస్థితులు మనం చూస్తాం. సోదరుడా సోదరి, యేసు ప్రభు వారు మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? 21వ వచనం కూడా చూద్దాం. 21వ వచనం. అక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళాడు? ఆయన పుట్టుక జరిగిపోయిందమ్మా. గర్భం ధరించిన కానించి పుట్టుక దాకా వచ్చేసాం. ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడు. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుంది చూడండి. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకములకు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు 24 వరకు చదివితే చూడండి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచిన తర్వాత అప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభు ప్రతిష్ఠింపబడవలను గాక చాలండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ ఆయన? ఏమండి, పశువుల తొట్లో నుండి మళ్ళీ యెరూషలేముకి వెళ్ళాడు. నజరేతు బెత్లెహేములో నుండి మళ్ళీ యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకి వెళ్ళి మందిరానికి వెళ్ళారు. ఎన్నో రోజు వెళ్ళారు? గుర్తుపెట్టుకోండి, ఎన్నో రోజు అండి? 8వ రోజు సున్నతి చేయించి ఆయన పుట్టినందుకు కొన్ని అర్పణలు, కొన్ని అక్కడ ప్రభుకి అర్పించాల్సినవి ఉండే. మోషే ధర్మశాస్త్ర ప్రకారం కొన్ని పనులు చేయాల. మొదటి పిల్లవాడిని ఏం చేయాలా? ప్రభువుకి ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించే సమయంలో డబ్బున్న వాళ్ళు గొర్రెను తీసుకెళ్లి బలిస్తారు. కానీ డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? గువ్వ పిల్లలను తీసుకెళ్లి బలిస్తారు. యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? వాడు సత్రంలో డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి లేక, స్థలం లేక పశువుల తొట్టులో పడుకొని ఉన్నవాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేవు, డబ్బు లేదు.
కానీ చేయాలి, మానుకోకూడదు. నీలాగా నాలాగా ఏం చేయాలా? ఉండదే చేయాలి, ఉండదే చేయాలి. లేదు కానీ అసలు మానుకోకూడదు. నీకేది ఉందో అది దేవుడు చూస్తాడు. 2 కాసులు ఇచ్చిన విధవరాలు గొప్ప అన్నాడు. కోట్ల రూపాయలు వేసిన గొప్ప ధనవంతులు కూడా ఆ పెట్టిలో డబ్బు వేస్తున్నారు. 2 కాసులే ఉన్న వ్యక్తి వేస్తుంటే ప్రభు ఆమె హృదయాన్ని చూసి ఏమే ఎక్కువ ఇచ్చింది అన్నాడు. కాబట్టి ఒకసారి దేవుని దగ్గర నియమించబడిన తర్వాత నీకున్నది తీసుకొచ్చి సంతోషంగా దేవునికి వేయాల. సంతోషంగా అందరూ ఎంత చేస్తున్నారు, నేను 10 రూపాయలు వేస్తున్నాను, జాగ్రత్త దాచిపెట్టుదాం అవసరం లేదు. నీ హృదయంతో దేవుడికి నువ్వు ఏదైతే నిశ్చయించుకున్నావో నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆడకూడదు. నువ్వు ముందే నిశ్చిత కలిగి నీ కానుక కూడా సిద్ధపరచుకోవాలా ముందుగానే. అనేది నీ హృదయం కూడా సిద్ధపరచుకోవాలి ముందుగానే. నియమంలో అన్నీ సిద్ధపరచుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి వెతుకులాట ఉండకూడదు. ఇక అన్నీ ఆయనకు సమర్పించడమే. మన స్తుతులు సమర్పించడం, మన హృదయం సమర్పించడం, అన్నీ సమర్పించడం. ఇక కేవలం ఆయన్ని ఆరాధనలో ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి. ఇక అంతే, ఆత్మ పరవశులై ఉండాలి. కాబట్టి ఇప్పుడు ప్రభువు దగ్గర ఏమి లేదని వాళ్ళు మానుకోవాలా. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏది చేయాలో అది చేయటం కొరకు వాళ్ళ దగ్గర లేకపోయినా ఆ కొద్దిగలో గొవ్వలు తీసుకెళ్లి బలిగా ఇచ్చి యేసు ప్రభువుని సున్నత చేశారండి. గుర్తుంచుకోండి, క్రిస్మస్ అనేది బైబిల్ గ్రంథంలో ఫలానా తారీఖు అని ఎక్కడ లేదు, కానీ చరిత్ర పేరు కూడా అక్కడ పెట్టారు. కాబట్టి ఫలానా మరి యేసోబు మరియల కుమారుడు యేసు ప్రభు సున్నతి జరిగిందని లిస్టులో రాయబడింది. ఇప్పుడు మీరు చూడాలనుకుంటే వెళ్ళి మ్యూజియంలో ఉండి చూసుకోండి. కాబట్టి 8వ రోజు ఏ రోజు వచ్చిందంటే జనవరి, మన క్యాలెండర్ ప్రకారం, ఇప్పుడున్న క్యాలెండర్ ప్రకారం 8వ రోజు ఆయన యేసు ప్రభువుకి ఆయన ప్రతిష్ఠించిన రోజు జనవరి 1వ తారీఖు అండి. కాదు, జనవరి 1వ తారీఖు ఆయన్ని ఏం చేశారు? ప్రతిష్ఠించారు. దయచేసి వినండి, కన్ఫ్యూజ్ అవ్వకాకండి, నేను కరెక్ట్గానే ఉన్నాను. జనవరి 1వ తారీఖు యేసు ప్రభువుకి ప్రతిష్ఠించారు. అప్పటికి 8 రోజులు. ఇప్పుడు 8 రోజులైన పిల్లవాడికి వెనక్కెళ్ళండి, ఒక 8 రోజులు వెనక్కి. ఏ రోజు పుట్టాడో తెలిసిపోయింది. అమ్మ, జనవరి 1వ తారీఖు ఎప్పుడు? రేపు ఏ వారం అండి? 1వ తారీఖు ఏ వారం వచ్చింది చూడండి. అదిగో అక్కడ ఉందమ్మా, బుధవారం వచ్చింది కదా, బుధవారం వచ్చింది. దానికి ముందు వారం 25 కదా. ఇప్పుడు యేసు ప్రభు పుట్టుక ఎప్పుడు? డిసెంబరు ఉందా లేదా? కాబట్టి యేసుక్రీస్తు పుట్టుక జనవరి 25 అని చరిత్రలో రాయబడి ఉంది, చరిత్రలో లిఖించబడి ఉంది. యెరూషలేములో ఉన్న ఆ యొక్క చర్చి ఆధారాల్లో ఆయన ఎప్పుడు సున్నత చేయబడిందో ఉంది. 8వ రోజున ఉంది కాబట్టి 8 రోజులు ముందుకెళ్తే 25వ తారీఖు ఆయన పుట్టుక. కాబట్టి ఇంకా కొన్ని ఆధారాలు చాలా ఉన్నాయి. దాన్ని బట్టి డిసెంబర్ 25 క్రిస్మస్ జరిగిస్తున్నారు. అయితే మరి బ్రదరన్ వారు ఎందుకండి క్రిస్మస్ చేయరు? చెప్పండి, మనందరం బ్రదరన్సే కదా. ఎందుకని క్రిస్మస్ చేయరు? బ్రదరన్ వారు అని పేరు. బ్రదరన్ వారి ప్రత్యేకత ఏంది? రాత్రి కూడా మీకు ప్రతిసారి చెప్తున్నా. బ్రదరన్ వారి యొక్క ప్రత్యేకత ఏంటండి? ఈ జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఏదైతే ఉందో అదే చెయ్యాలి, అదే చెబుతారు, అదే చేస్తారు. నీకు చరిత్ర గ్రంథాల్లో ఉందా, లేకపోతే అక్క చెప్పిందా, ఎన్న చెప్పాడా, ఇవన్నీ చల్లవు. బ్రదరన్ దగ్గర బైబిల్లో ఉందా లేదా అంతే. ఉంటే దేవుడు చేయమన్నాడు అర్థం, చేస్తాం. లేకపోతే దేవుడు చేయొద్దన్నాడు, చేయం. ఇది బ్రదరన్ వారి యొక్క క్రమం. సోదరుడా, అర్థమైందా మీకు? సోదరి, అర్థమైందా? కాబట్టి చరిత్రలో యేసు ప్రభు ఉన్నాడు, లిఖించారు, పుట్టాడు, ఆయన ఉన్నాడని మనకు తెలుసు. అయితే బైబిల్ గ్రంథంలో లేదు. అయితే మనం ఏం చేస్తున్నాం మరి అంటే ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు చేస్తున్నాం, మంగళవారం చేస్తున్నాం, శుక్రవారం చేస్తున్నాం, శనివారం చేస్తున్నాం, ఆదివారం చేస్తున్నాం, ప్రతి సందర్భంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ సందర్భంలో కూడా ప్రార్థనే చేస్తాం. ఇక్కడ ఆటలుండవు, పాటలుండవు, డ్యాన్సులు ఉండవు, పొగలుండవు, లైటింగ్లు ఉండవు, అల్లరితో కూడిన సక్సెస్ ఏమీ ఉండవు. కేవలం ప్రభువుని మహిమపరచడం మాత్రమే. అర్థమైందండి? దేవునికి చెందాల్సిన మహిమ దేవునికే చెందాలి తప్ప మరి దేనికి చెందకూడదు. అల్లరితో కూడిన ఆటల పాటలు మనం చేయనేకూడదు, చేయం కూడా పొరపాటున. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు?
ఏమ్మా తొట్టిలో నుండి బెత్లెహేము నుండి యెరూషలేము దాకా వెళ్ళాడు. అక్కడ ఆయన సున్నతి చేయబడ్డాడు. అక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయం 39వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 39వ వచనం. అంతట వారు ప్రభు ధర్మశాస్త్ర చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట ఎక్కడికి వెళ్ళారట? వాళ్ళు యెరూషలేముకి వచ్చి అక్కడ వాళ్ళు చేయాల్సిందంతా చేసేసి అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి అమ్మా? గలిలయలోని నజరేతుని తమ ఊరికి వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు వారు? నజరేతులో ఉన్నాడు. 52వ వచనం చదవండి. అక్కడుండి ఏం చేస్తున్నాడు? యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఏం చేస్తున్నాడు అక్కడ? ఏమండి? నజరేతులో తల్లిదండ్రుల యొక్క పెంపకంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉన్నాడు. తల్లిదండ్రుల యొక్క పెంపకంలో ఆయన పెరుగుతూ ఉన్నాడు. తన ఇంటిలో తన ఊరిలో అని మనకి వచ్చిన 39లో ఉంది. నజరేతులు తమ ఊరికి వెళ్ళి యేసు ప్రభు వారు తల్లిదండ్రుల యొక్క పెంపకములో దేవుని దయతో మనుషుల దయలో ఆయన జ్ఞానముతో ఆయన పెరుగుతూ ఉన్నాడు. సోదరుడా సోదరి, యేసు ప్రభు ఆయన తల్లి గర్భను పుట్టినది. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చారు? ఆయన నజరేతులో తన ఊరిలో పెరుగుతూ తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతున్నాడు. ఆ పెంపకం ఎలా ఉంది మీరు జాగ్రత్తగా జ్ఞాపకం అండి. యేసు జ్ఞానము కలిగిన వాడుగాను, వయసులోను దేవుని దయలోను మనుషుల దయలోను. అంటే మనుషులతో మనకు పని లేదని బాకండి. మనుషుల యొక్క దయ కూడా మనకు అవసరం. లోకంలో ఉన్నాం కాబట్టి మనందరం కూడా మంచి జ్ఞానం కలిగి దేవుని దయ మనుషుల దయలో వర్ధిల్లాలి. మనందరం కూడా మన బిడ్డలు అలాగా పెంచాలి, కానీ అంత వదిలేయకూడదు. అలా పెంచాలి. దేవుణ్ణి కూడా వారు అలాగా పెంచుతూ ఉన్నారు. 6 విషయాలు చెప్పాను. చివరి ఆయన ఎక్కడికి వెళ్ళాడో చూసి నేను ముగిస్తాను. 3వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయకుండగా ఆకాశం తెరబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావును వలె ఆయన మీదకి దిగివచ్చి, అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వచ్చిన 23లో యేసు బోధింప అది చాలండి. యేసు ప్రభు వారు ఆయన ఆ తర్వాత మనం చూసాం 12 ఏట కనపడతాడు. ఆయన తల్లిదండ్రుల దగ్గర పెరిగిన తర్వాత గత పాఠంలో పండుగలో ప్రభు లేడు దగ్గర మనం యేసు ప్రభువుని మనం చూసాం. 12 సంవత్సరాలప్పుడు దేవాలయానికి పండగకి వెళ్ళి ఆ పండుగలో వారు తల్లిదండ్రుల సంగతి కూడా మర్చిపోయి ఆయన మా దేవాలయంలో కూర్చొని అక్కడున్న ధర్మశాస్త్ర ఉపదేశకులతో తర్కిస్తూ అక్కడే 3 దినాలు ఉన్నారు. వాళ్ళ అమ్మోళ్ళు మర్చిపోయి దారిలో వెళ్ళిపోయి మళ్ళీ పిల్లల కోసం దేవుడు ఆడుకుంటూ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత, నాయనా ఏందయ్యా నీ పని అని అంటే, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీకు తెలియదా అని చెప్పాడు. ఆయన తండ్రి పనుల మీద ఉండటం మొదలుపెట్టాడు. బాలుడుగా 12వ ఏట ఆయన యెరూషలేముకి వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం వింటూ తల్లిదండ్రులు వాడిని తీసుకొని మరలా వెళ్ళాడు. 12 సంవత్సరాల దాకా ఆయన ఎక్కడ ఉన్నాడో మొత్తం మీకు వివరణాత్మకం వివరించాను. 12 సంవత్సరాల తర్వాత మరలా ఆయన తన పని చేయడం ప్రారంభించాడు 30వ ఏటలో. ఇప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? బాప్తిసం తీసుకున్నాడు. అప్పుడు బాప్తిసం 30వ ఏట దాకా ఎందుకు ఉన్నది అని అంటే గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కనుక మనకు ఓటు కావాలంటే ఎన్ని సంవత్సరాలండి? ఓటు కావాలంటే 18 సంవత్సరాలు కనీసం ఉంటే ఓటు ఉండేది కదా. 18 సంవత్సరాలు లేకపోతే వాళ్ళని చిన్నపిల్లలు అంటాం. ఏమంటాం? 18 సంవత్సరాల లోపు వాళ్ళందరూ చిన్నపిల్లలు అని అంటాం, మైనర్లు అంటాం. అందుకే వాళ్ళకి ఓటే నీరు 18 సంవత్సరాల లోపు వాళ్ళని. 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఓటు వేయచ్చు, వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. కాబట్టి వారికి రైట్స్ ఉన్నాయి కొన్ని. అలాగే ఆ దినాల్లో
18 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు. ఈ రైట్స్ అన్ని కావాలంటే 30 సంవత్సరాలు వస్తే కానీ వాళ్ళు మాట్లాడేది సంఘంలో పెద్దలు గౌరవించి తీసుకుంటారు. 20 సంవత్సరాలకి వెళ్ళి గబగబా మాట్లాడాము, అరే పిల్లాడు కూర్చోరా, ఇంకా నీకు వయసు రాలేదు అంటారు. కనుకనే ఆ దినాల్లో 30 సంవత్సరాలు అనేది పరిపక్వత, అంటే అతనికి మానసికంగా ఎదిగాడు అని డిక్లేర్ చేయడానికి వయసు నిర్ణయం. అందుకే యేసు ప్రభు వారు 30 ఏట నుంచే పనిచేయడం ప్రారంభించాడు. ఆయన అప్పుడే వచ్చి ఏం చేశాడట, ఆయన బాప్తీసం తీసుకుంటే పరలోకం నుండి ఏమి వినపడుతోంది, పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద దిగి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఎప్పుడైతే మనం కూడా మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు రక్షణ బాప్తిసం పొందుతామో పరిశుద్ధాత్మని వరం పొందుకుంటావు. ఆ రోజు నుంచి నీ హృదయంలో యేసు ప్రభు వారు ఆత్మ దేవుడైన దేవుడు నీ హృదయంలో ఉంటాడు, నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలో ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఎవరైనా నేను రెచ్చగొట్టినా ఏదైనా చేసినా ఆయన వెంటనే నీకు ఏం చేయాలో నేర్పిస్తాడు, నిన్ను నడిపిస్తాడు ఆయన. అర్థమైందండి? ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి నిన్ను పరిశుద్ధులు చేయడానికి? ఎప్పుడైతే నువ్వు బాప్తీసం పొందావో అప్పుడు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోకి వస్తాడు. బాప్తీసం లేకుండా పరిశుద్ధాత్మ నాలో ఉండాలంటే ఉండడు. బాప్తీసం లేని వాళ్ళ హృదయంలో సినిమాలు ఉంటాయి, షికార్లు ఉంటాయి, బూతులు ఉంటాయి, గోళ్ళు ఉంటాయి, తగాదులు ఉంటాయి. అదంతా లోన నల్లగా ఉండిపోయింది, చీకటి. ఆడేసుకునే పొందుకుంటాడండి, ఉంటాడా? ఏమ్మా ఉంటాడా? బాప్తీసం లేని వాళ్ళ హృదయంలో ఉండడు. కనుకే వాళ్ళు లోకంలో దుర్మార్గమైన కార్యాలు చేయగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళు చెడిపోయి ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతావో వాక్యం ద్వారా ప్రభు మాట్లాడతాడు. మరి వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళు ఎట్లా మారుతారు? వాక్యమే దేవుడు మాట్లాడుతున్నాడు. మాట వింటమే, ఇంకా దేవుని మాట విని మార్పు చెందితే ఆ నల్లటి హృదయం, ఆ చీకటి హృదయం, ఆ రోత హృదయం, ఆ కంపు కట్టే హృదయాన్ని ఆయన రక్తంలో కడిగి నిన్ను బాప్తిసం అనే ద్వారా నిన్ను శుద్ధులుగా చేసి ఆయన చేస్తాడు. నువ్వు ఒప్పుకుంటావు కనుక ఇప్పుడు ఆ హృదయంలో యేసు ప్రభు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నీ హృదయంలో నిన్ను గైడ్ చేస్తాడు. ఇక్కడ నుంచి నువ్వు నీ సొత్తు కాదు, యేసు ప్రభువే నీకు అక్కడి నుంచి నీ పేరేందో తెలుసా? అంతకుముందు మన పేరే చెప్పండి. బాప్తిసం తీసుకోముందు మన పేరేం పేరు? బాప్తిసం లేని వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు భయపడతారేమో. బాప్తిసం తీసుకొని వాళ్ళ పేరు పాపాత్ములు. చెప్పండి, పాపాత్ములు. మనందరం కూడా బాప్తిసం లేని వారం పాపాత్ములే. పాపాలు ఉన్నాయి కదా, పుట్టుక నుంచి ఉన్నాయి. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో అప్పటి నుంచి నీ పేరేం పేరు? పెద్దగా చెప్పండి. పరిశుద్ధులు గుంపులో చేరతావు, పరిశుద్ధుడిగా నువ్వు ఉంటావు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన పాపం లేడు, అయినా కానీ క్రమం చొప్పున ఆయన ఏం చేశాడు? బాప్తిసాన్ని అవసరం. చాలామంది బాప్తిసం అవసరమా అంటారనే ఉద్దేశంతో యేసు ప్రభు తీసుకున్నాడు బాప్తిసం అని ఎగ్గొడతారేమోనని ఆయనే దేవాది దేవుడే, పాపం లేని వాడే, పరిశుద్ధుడే, మన కొరకు ఆయన బాప్తిసం తీసుకున్నాడు. యోహాను గతగత మునిగిపోయాడు. అయ్యో నీ చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రుడును కాదు, నువ్వు దేవాది దేవుడివి, అసలు నీకు ఏం బాప్తిసం ఏంటయ్యా? నువ్వు ఆల్రెడీ పరిశుద్ధుడు కదా, నువ్వు దేవుడు కదా, నీకు బాప్తిసం ఇవ్వడం నేను ఇవ్వడం ఏందయ్యా అని అంటే ఇప్పటికిరా. కానీ ఇప్పుడు ఇది జరగలేదనుకో, రేపొద్దున వీళ్ళు తీసుకోరు. యేసుప్రభుకి ఏడుందా బాప్తిసం? ఈ భూషణలు ఊరక చెబుతా ఉంటాడు. బైబిల్ ఎక్కడ చెప్పండి యేసుప్రభు బాప్తిసం తీసుకున్నాడా? ఆయన లాగా ఉండమంటున్నాడు కదా, ఆయనకు లేదు కాబట్టి నాకు కూడా అవసరం లేదు అని నువ్వు ఎగ్గొడతావేమోనని ఆయనకు తెలుసు. అందుకే ఆయన పాపం లేనివాడైనప్పటికీ మనకి ఒక మాదిరి చూపించడానికి మనందరం అది తప్పక చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారానే మనం పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం కాబట్టి ఆ మార్గాన్ని సుగమనం చేసేసాడు. నువ్వు చక్కగా వెళ్ళాలి. ముళ్ళు రాళ్ళు అవన్నీ ఉన్నాయి. ఆయన వచ్చి ఆ రాళ్ళు ముళ్ళు బాటలు అవన్నీ శుభ్రం చేశాడు. ఇప్పుడు నువ్వు కష్టపడి రాళ్ళు తీయాల్సిన అవసరంలా, గుంటలు పూడ్చాల్సిన అవసరంలా, మెట్లు ఎక్కాల్సిన అవసరంలా, చక్కగా బైపాస్ రోడ్ వేసాడు. హ్యాపీగా వెళ్ళిపోవటమే పరలోకం. దేని ద్వారా? బాప్తిసం ద్వారా, మారు మనసు బాప్తిసం ద్వారా. అది లేని వాళ్ళకి ఎవరికి కూడా ఎంట్రీ లేదు, ఆ దారిలో ఎంట్రీ లేదు. కాబట్టి గుర్తుంచుకోండి, యేసు ప్రభువారు ఏం చేశారు? ఇప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత
ఆయన ఏం చేశాడు అని మనం చూస్తే ఆ యేసు 23వ వచనంలో 23వ వచనం అండి, 3వ అధ్యాయం లూకాసు వార్త 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తాం? చాలు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలా? ఆదివారం 9 గంటలకి ప్రశాంతంగా నిద్ర 9 గంటలకు లేచి రావాలి. అప్పుడప్పుడా ఏమండి? బాప్తిసం తీసుకుని ఏం చేయాలా? శనివారం విజ్ఞాపన ప్రార్థన వెళ్ళపోతే ఏమైందిలే అని ఆగిపోవాలా? యేసు ప్రభు బాప్తిసం తీసుకుని ఏం చేస్తున్నాడు? బోధించడం మొదలుపెట్టాడు. నువ్వు బోధించపోతే బోధించపోయావు, కనీసం నీ సాక్ష్యం ద్వారా ఒక్కరినైనా మందిరానికి రాబట్టాలా? మొదటిది నువ్వు సకాలంలో రావాలి, క్రమంగా ఉండాలి. రెండోది ఇంకొకరిని కూడా నువ్వు తీసుకురావడానికి, ఇంకొకరికి ప్రభుని పరిచయం చేయడానికి. అమ్మా, ఇంతకుముందు నేను ఇంత దుర్మార్గంగా ఉన్నాను, ఇంతకుముందు బలహీనంగా ఉన్నాను, ఇంతకుముందు నా పరిస్థితి ఇది, నా ప్రభు నన్ను మార్చాడు, నువ్వు కూడా రమ్మా ప్రభు దగ్గరికి, ప్రభు నిన్ను మారుస్తాడని నలుగురికి చెప్పడం మంచిది. నలుగురికి చెప్పడం మంచిది. యేసు ప్రభు చేసింది అది, ఆయన బోధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం మనం? యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న దగ్గరికి వెళ్ళాం. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ఆయన చేసిన అద్భుతం కూడా చూడాలిగా. ఆయన అద్భుతం కూడా చూడాలా లేదా? ఏమన్నా కావాలా లేదా? మనకి ముందు అది కదా, ఈ బాప్తిసాలు, రక్షణ ఇవన్నీ కాదు. మన కాసిన ముందు అద్భుతాలు, జనం కోరుకునేది అదే కదా. అందుకే మీకు అది కూడా చూపించి నేను ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఈయన ఒక పెళ్ళికి వెళ్ళాడండి. ఎక్కడ? ఏ ఊరు అది? వాక్యం చెప్పండి, నాకు మీ సొంత మాటలొద్దు, నాకు తెలుసు. వాక్యం చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగిందట. యేసు తల్లి అక్కడ ఉంది. చాలండి, వాళ్ళకి బంధువులు అవుతారు బహుశా. కానాలో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి వాళ్ళ తల్లి అయిన మరియా, యేసు ఆ పెళ్లికి వెళ్ళారు. ఆ పెళ్లిలో ఆ వివాహం జరుగుతుంటే వాళ్ళు ఏంటంటే భోజనాల్లో ద్రాక్షారసం అనేది పోయడం వాళ్ళకి ఆనవాయితీ. మా ద్రాక్షారసం అంటే ఇదేదో సారా అనుకోబాకండి. ద్రాక్షారసం 2 రకాలు ఉంటాయి. ఒకటి వండింది, రెండోది పిండింది. వండింది కాసింది సారాగా మార్చబడిద్ది, పిండింది జ్యూస్గా మార్చబడిద్ది. సెంటర్లో మనం ద్రాక్ష జ్యూస్ తాగుతున్నాం, అది సారా తాగినట్ట కాదు కదా. కాబట్టి ఈ విందులో కూడా వీళ్ళు పిండిందే పోస్తున్నారు. దయచేసి ద్రాక్షారసం అనగానే మీరు వండింది అనుకోబాకండి. వండింది వేరు, పిండింది వేరు. మీరు ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు పెళ్లిలో కూడా ద్రాక్షారసం ఇవ్వడం అనేది వీళ్ళకి సాంప్రదాయం కాబట్టి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం భోజనాలు ఎట్టా వాళ్ళకి అట్లా అన్నమాట. వాళ్ళు అప్పుడు తినేదేంటి? రొట్టెలే కదా. మన అన్నం తింటాం, వాళ్ళు రొట్టె తింటారు. వాళ్ళకి అది సంస్కృతి. ఆ రొట్టెలు ఆ ద్రాక్షారసం తాగుతారు. అయితే ఆ విందులో ఏం జరిగిందంటే ద్రాక్షారసం అయిపోయింది. పెళ్లి జరుగుతుంది, పెళ్లికి అందరం పిలిచామమ్మా, భోజనాలు అయిపోయినాయి. ఎవరికి ఇది అవమానం? ఇంట్లో పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? అబ్బా భోజనాలు అయిపోయినాయి, ఎట్ట వంట ఎక్కడ రండి కప్పుగా వచ్చేయండి, ముందు వెయిట్ రైస్ అని వేయండి, ఆ సాంబార్లో నీళ్ళని కలపండి, ముందు ఎట్టకట్ట చేయండి అని చెప్పేసి వచ్చిన వాళ్ళని ఏదో రకంగా మనం చేయగలిగి చేసి వాళ్ళని ఎట్టగైనా సంతోషపెట్టి పంపించాలని ప్రయత్నం చేస్తామా లేదా? చేస్తామా లేదమ్మా? ఆ ప్రయత్నం వాళ్ళు చేయాలనుకున్నారు కానీ కుదరదు. అంతమందికి ద్రాక్ష రసం పిండాలంటే కష్టం, పరువు పోవడమే. ఇప్పుడు వచ్చి మరియా తల్లి వచ్చి అంటుంది, నాయనా వాళ్ళు మన బంధువులు కదా, కాబట్టి ద్రాక్ష రసం అయిపోయింది అయ్యా, దాని సంగతి నేను చూడకూడదు అని అన్నాడు. అప్పుడు కనుక యేసు ప్రభు, అమ్మా నువ్వు చెప్పావుగా చిత్తం తల్లి, చేస్తానమ్మా, తల్లివే నువ్వు ఇంతమంది చెప్తే చేయకపోతే పాపం కదా అని గనక ఆయన అన్నట్టుగా అయితే ఇప్పుడు మనం కూడా ఇక్కడ పెద్ద మరీ మాత విగ్రహం పెట్టాల్సి వచ్చేది. ఆయన ఏమన్నాడు చూడండి. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకను, అది నేను ఎప్పుడు చేయాలో నాకు తెలుసు, నేను దేవుణ్ణి కాబట్టి నాకు తెలుసు, నేను తండ్రి నాకు తెలియపరుస్తాడు, నువ్వు మానవ మాత్రాలు కాబట్టి నేను ఎప్పుడు చేయాలో నీకు తెలియదు, తెలియకుండా వచ్చి అనవసరంగా జోక్యం చేసుకొని నేను చేయాల్సిన టైంలో చేయకుండా నా టయాన్ని నువ్వు వేస్ట్ చేయబాక. అర్థమైందా? నేను చేయాల్సింది చేయకుండా నువ్వు ఆపబాక అని చెప్పేసి ఇప్పుడేమన్నాడు, అమ్మా నాతో నీకేమి, నాతో ఏం పని అమ్మా నీకు, నువ్వు ఆగు, కొంచెం ఓర్చుకో,
అని నా సమయం ఇంకా రాలేదు అని ఆయన సమయం వచ్చిన తర్వాత ఆ కుండలన్నిటిలో నీళ్లు నింపి ప్రార్థన చేయగా అదేమైపోయింది? ద్రాక్షారసంగా మారిపోయింది కదండి. అయితే ఇది మొట్టమొదటి సూచక్రియ. ఇది యేసు ప్రభువు చేసిన మొట్టమొదటి సూచక్రియ చేయటం మొట్టమొదటి ప్రారంభించింది ఈ కానాను అని పెళ్లి విందులో. ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను. యేసు ప్రభు తల్లి గర్భంలో పడినది మొదలకు నజరేతులో నుండి, ఆ తర్వాత ఆయన కొండసీమలోకి వెళ్ళింది, అక్కడి నుంచి ఆయన యెరూషలేముకి వెళ్ళింది, అక్కడి నుంచి ఆయన గలిలయకి వెళ్ళింది, అక్కడి నుంచి ఆయన మళ్ళా యెరూషలేముకి వెళ్ళింది, అక్కడి నుంచి ఆయన మళ్ళీ నజరేతులోని ఆయన తిరిగి వెళ్ళింది, ఆ తర్వాత ఆయన సున్నతి చేయబడింది, ఆ తర్వాత ఆయన అక్కడ నుండి బాప్తిసం పొందింది, ఆ తర్వాత ఆయన అక్కడ నుండి కానాను పెళ్ళింది వరకు ఆయన తీసుకొచ్చాను. ఇన్ని చేసిన దేవుడు ఈరోజు నా జీవితాల్లో ఆయన లేకపోతే దీనన్నిటికీ ఉపయోగకరం కాదు. ఆయన ఎన్ని చేసి చివరికి ఎక్కడికి వెళ్ళాడంటే గొల్గతా కొండ పైన, ఎక్కడికండి? గొల్గతా కొండ పైన నజరేతులోని తల్లి గర్భం పడిన ప్రయాణం భూమి మీద రావడం తర్వాత ఆయన గొల్గతాలోని ఆ కపాలమనబడిన స్థలములో భూమికి ఆకాశానికి మధ్యన ఆ శిలువ పైన ఆయన వేలాడుతూ, తండ్రి నీవు నాకు అప్పగించిన పని సమాప్తమైందని ఆయన ప్రాణం విడిచాడు. అక్కడ ముగించబడింది. ఆ తర్వాత సమాధి చేయబడి తిరిగి లెగిసి 40 దినాల పాటు లోకంలో ఉండి మరలా ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన రేపో మాపో రెండవ రాకడ, మొదటి రాకడ మనం విన్నాం, రెండవ రాకడ సమీపంగా ఉంది. ఆ రాకడలో నీవు ఎత్తబడాలంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాం, ఒకటే మార్గం. కాబట్టి దేవుడు అటు కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల